పెద్ద కూటములు పెద్ద పార్టీలు తలపడుతుంటే చివరికి ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు చివరికి లేగదోళ్ల కాలు విరిగిపోయినట్టు మీ పార్టీ పరిస్థితులు అయిపోతున్నాయి ఈ ఎపిసోడ్లో. ఎవరు మాదా కాదు, పద్మశ్రీ గారిని అడుగుతున్నమాట. పద్మశ్రీ గారు. మురళీకృష్ణ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడైతే మోడీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రీసెంట్గా చిలకలూరుపేట వచ్చినప్పుడు కూడా కనీసం ఇప్పుడు ఆ మంత్రులు అవినీతి చేస్తున్నారంటున్నారు, కానీ మరి వాళ్ళు చేతుల్లో గుప్పెడిలో పెట్టుకున్నటువంటి ఈడీని కానీ సిబిఐని కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన మంత్రులపైన వాళ్ళు ఉపయోగించడం లేదు. ఎక్కడ కూడా దానిపైన ఎంక్వైరీలు జరగటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అర్థమయ్యి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆంధ్రప్రదేశ్కి ఎంత నమ్మక ద్రోహం చేసినటువంటి మోడీని ఇప్పటివరకు కూడా అతని కాళ్ళ దగ్గర పడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ లేరు. లైవ్ డిబేట్ లోనే రవిచంద్ర రెడ్డి మేము వాలంటీర్ని కర్మచారులుగా కరపత్రాలు పంచడానికి ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి పరోక్షంగా డబ్బులు పంపకాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఈసీ చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన ఈ పొత్తులు సర్దుబాట్లు ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని 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 లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నా సరే ప్రజలకు అర్థమైపోయింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరు తొత్తుల్లానే వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి మధ్యవర్తం చేశాను అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నిజంగా ఆయన స్వయం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావటానికో, పోలవరాన్ని పూర్తి చేయడానికో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడటానికో, రాజధాని పూర్తి చేయించడానికో, మనకు పరిశ్రమలు తీసుకురావడానికో మధ్యవర్తిత్వం చేస్తుంటే ఆయన్ని నిజంగా చాలా గౌరవం పెరిగేది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ని ఈ రోజున మధ్యవర్తిత్వం అన్న మాటకి ఇంగ్లీష్లో బ్రోకర్ అంటారు. అటువంటి పని చేశాడు అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకనే వీళ్ళెవ్వరి మీద విశ్వసనీయత లేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలై తీరాలి, పోలవరం పూర్తి కావాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలి, మరి అమరావతి రాజధానిని అన్ని హంగులతో పూర్తి చేయాలి, కొత్తగా పరిశ్రమలు రావాలి, మన బిడ్డలు అది కేవలం కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది. ఒక గొంతుకై ఎవరికి భయపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన యుద్ధం చేస్తా ఉన్నారు. కాబట్టి మా వైపే చూస్తూ ఉన్నారు ప్రజలు. తినబోతా రుచి ఎందుకు అడుగుతారు? రాబోయే రోజుల్లో మీరు ఎన్నికల్లోనే మీరందరూ కూడా దీని రుచి చూస్తారు. రాష్ట్రం కోసం మధ్యవర్తిత్వం వహించుంటే సంతోషపడి ఉండేవాళ్ళం అన్నది కాంగ్రెస్ మాట. నేను అంటుంది రాష్ట్రాన్ని అన్యాయం చేసి గోడలు మూసి తలుపులు మూసి ఈరోజు విడగొట్టిన కాంగ్రెస్ చెప్తే ఎవడు ఇక్కడ వినే పరిస్థితులు లేడు. అందుకే మొత్తం అందరినీ కూడా మీరందరూ 10 సంవత్సరాల నుంచి ఏం పీకుతున్నారండి? అందరూ భుజాన్ని వేసుకుని గెలిపించారు కదా కేంద్రంలో నరేంద్ర మోడీని. మెడలు ఉంచుతామన్నారు కదా, పాచిపోయిన లడ్డూలు మేము తినలేమని చెప్పారు కదా, అవే కమ్మగా ఉన్నాయా ఈ రోజున? అవి తినటానికే మీరు ఎగబడుతున్నారా? ఈ దేశానికి మీరేం చేసి లేదు, కానీ మీరు మిమ్మల్ని ఎప్పుడో ఇంటికి పంపించారు, మీకు తెలియదు. ఇంకా మిమ్మల్ని ఇంటికి ఆల్రెడీ పంపించారు. దేశాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ అండి. ఈ దేశానికి న్యాయం చేసింది, ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసింది, నిర్మాణం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మేస్తున్నటువంటి ఊడిగం చేస్తుంది మీరు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు జూమ్ లో ఉన్నారు, వారి మాట స్పష్టంగా వినిపించలేదు. ఒకసారి వారు మాట్లాడేది మీరు రియాక్ట్ అవ్వండి. విజయ్ కుమార్ గారు ఉండండి. మురళి గారు, మహిళలు రెస్పెక్ట్ చేయడం మా జనసేన మెయిన్ కర్తవ్యం. మీరు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడినట్టు ఇష్టానుసారంగా మాటలు వదిలితే బాగోదు. మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కడుపు మంటండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మకం ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తా ఉంటే ప్రజలు బాధపడతా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చూడలేకపోతా ఉన్నాం. ఈ దేశాన్ని నిర్మించాం, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేశాం, సర్వనాశనం చేస్తాం.
రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారిని పెట్టుకొని మరి డబ్బు సంపాదించుకున్నారు మీ కాంగ్రెస్ హయాంలోనే. ఏం చేశారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పమ్మా, తప్పు. మీరు చెప్పాల్సింది కదా మోడీ గారికి. 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు. మరి అతన్ని జైల్లో పెట్టమని చెప్పి మీరు అడగండి మోడీ గారిని. మీరేం చేస్తున్నారు? ఈ రోజున హేమంత్ సోరెన్ గారిని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని, వీళ్ళందరూ కూడా మోడీకి అనుకూలంగా వ్యవహరించలేదు అని చెప్పి ఇండియా కూటమికి భయపడి ఓడిపోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, పద్మశ్రీ గారు, రవిచంద్ర గారు కూడా చొక్క చేసుకుంటాను. రవిచంద్ర గారు ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు కూడా మోదీకి మోదీకి అనుకూలంగానే ఉన్నారు. కేవలం మోదీ మీద మీ ఫైట్ లేదు, చంద్రబాబు నాయుడు మీద మాత్రమే మీ ఫైట్. ఎందుకంటే మీరిద్దరూ అల్టిమేట్ గా మోదీకి అనుకూలమైనటువంటి వ్యక్తులే అన్నది కాంగ్రెస్ ఆరోపణ. సార్, వినేవాళ్ళు అమాయకులు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రత్యేక హోదా 10 రోజుల్లో తెస్తారట, వాళ్ళు వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనీరట, వాళ్ళు వస్తే అమరావతిని రాజధాని చేసేస్తారంట. 3 ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి, అంటే మళ్ళీ విభజన రావాలని కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రకల్పాలన్నీ ఎప్పుడు వీళ్ళు వచ్చేది ఎప్పుడు? వీళ్ళ పార్టీ బలంగా ఉండి ఒక సీట్ అయినా గెలిస్తే. ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చేది లేదు, పట్టేది లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లు జరుగుతుంటే న్యాయయాత్ర, ఆ యాత్ర, జోడో యాత్ర అని రోడ్లు తిరుగుతున్నారు. కానీ ఎక్కడ ప్రచారానికి మోడీ గారిని విమర్శించడానికి పెద్ద పెద్ద ర్యాలీలు, బహిరంగ సభలు చేయటం లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, పోరాట స్ఫూర్తి కావాలి. ఊరికే ప్రవచనాలు లేకపోతే ర్యాలీలు లేకపోతే జనాల్లో మనం ఉంటే చాలనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగానే వాళ్ళు తీసుకోవట్లేదే. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీరెలా తెస్తారు? ఆంధ్రప్రదేశ్లో పోలవరం గురించి మీరెందుకు మాట్లాడతారు? చేయగలిగే పనులన్నీ మేమే చేస్తాం. ఈరోజు వెలుగొండ 2వ టన్నెల్ కూడా పూర్తయినా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వచ్చిన దశలో కంప్లీట్ చేసేదైనా, R&R ప్యాకేజ్ వల్ల వెనుకబాటులో ఉన్న పోలవరం ప్రాజెక్టుకి సంపాదించాల్సిన మిగతా నిధులు సాధించడమైనా, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం, కెపాసిటీ కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ముందుండి పోరాడుతుంది, ముందుండి అడ్డుకుంటుంది, ముందుండి ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడుతుంది. మీరు ఎక్కడున్నారు? రోడ్లలో అక్కడ అన్ని రకాలైనటువంటి హంగులు, దమ్ము మాకు మాత్రమే ఉన్నాయి అన్నది వైఎస్ఆర్సీపీ మాట. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం, రవిచంద్ర గారు ఒక్క నిమిషం. అసైన్మెంట్ ఇచ్చారు మీకు. ఓకే, రవిచంద్ర గారు ఒక్క నిమిషం, పద్మశ్రీ గారు ఒక్క నిమిషం. జగన్ గారి ఓట్లు కాసిన చీల్చమని ఇచ్చిన అసైన్మెంట్ తప్ప మీరు దేనికి గెలుస్తారు, ఎక్కడ గెలుస్తారు, ఎవరున్నారు మీకు ఓట్లు వేసేవాళ్ళు? ఇటు రాష్ట్రంలో లేరు, అటు కేంద్రంలో నాయకత్వం లేదు. మీరు ఒక్క నిమిషం రవిచంద్ర గారు, విజయ్ కుమార్ గారు అన్ని రకాలైనటువంటి హంగులు, అన్ని రకాలైనటువంటి దమ్ము ఉన్నటువంటి పార్టీ మాదే, కాబట్టి మా వైపే చూస్తారు జనం అన్నది వైసీపీ ధీమా. డెఫినెట్గా అన్ని రకాలు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చెయ్యాలో, ఏ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావాలో, ఏ విధంగా నాశనం చేయాలో అన్ని రకాలైన అర్హతలు, అన్ని రకాల హంగులు, అన్ని రకాలు ఉన్నవి వాళ్ళ ఒక్కరికేనండి. వాళ్ళకి తప్పితే ఎవ్వడికి లేవు. హత్యలు చేసి కూడా ఇచ్చేసి, అలాగే డ్రగ్స్ అని, లేకపోతే గంజాయి అని, లేకపోతే ఇంకోటని రౌడీజాలని ఇవన్నీ చేయగలిగే ఏకైక పార్టీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయగలిగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులోని ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళకే అన్ని హక్కులు, అర్హతలు, అన్ని హంగులు అన్ని ఉన్నాయి, అందులో డౌటే లేదండి. లేదు, మొన్నటిదాకా పావాలనుకున్నాం, కనీసం 10 పైసల కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళ చుట్టూ ఏళ్ళ చుట్టూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రోకరేజింగ్ చేసుకుంటున్నారు. ఇటు జనాలకి తలపోటు. మీరు సమాజానికి పనికొచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు పనికొస్తున్నారు, కాకరకాయలు అమ్ముతున్నారు. సినిమాల కన్నా లాభసాటిగా ఉంది కాబట్టి, ఈ వ్యాపారం సినిమాల కన్నా లాభసాటిగా ఉంది కాబట్టి మీరు కథలు అమ్ముతున్నారు, కాకరకాయలు అమ్ముతున్నారు, సినిమా డైలాగులు వెళ్తున్నారు. సమాజానికి ఏం పనికొస్తారు? పెడతాడు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట.
డౌటే మీ లేదు. నాయకుడికి రాసుకోండి. కనీసం ఆయన సీట్ ఆయన పావలా గెలవలేడు, పది ప్రగల్భాలు పైసలు, ఎందుకు? రూపాయో 1 రూపాయో మీ ఇష్టం, మీరేమన్నా అనుకోండి. చూద్దాం మీ కూటమి చుట్టూనే 10 నడుస్తుంది పైసలు వ్యవహారం కూడా అంతా కూడా. చేయడు. కూటమిని పావలా విచ్ఛిన్నం కాదు, చేయడానికి 10 పైసలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్నది, తన సీటు తను గెలుచుకోమని ముందు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా కూటమి వైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణ అయితే, ఎవరి మీద విమర్శలు చేయకుండా నేరుగా ప్రజల నుంచి హీరో వర్షిప్లో ఓట్లు అడుగుతున్న పార్టీ మా పార్టీ అన్నది వైఎస్ఆర్సీపీ మాట. రెండు ఆర్గ్యుమెంట్స్ గమనించిన తర్వాత Yes, sir. అదే Yes, ప్రజానికి 100%. ఎలాంటి నిర్ణయానికి వస్తారో చూద్దాం.